కాంగ్రెస్ పార్టీ మరి 16 నెలలు అయిపోయి కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు కేటాయించడానికి మీకేం ప్రాబ్లం? వీళ్ళు ఆయుష్మాన్ భారత్ ఒప్పుకోరు, ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరు. ఎక్కడికి పోవాలి మరి పేషెంట్లు అందరూ? ఆరోగ్యం బాగలేదు, విద్య బాగలేదు, మరి ఉద్యోగస్తులకు జీతాలు బాగలేవు. మరి ఎక్కడుంది మీ పరిపాలన? ప్రజా సంక్షేమం మీద వాళ్ళ శ్రద్ధ దృష్టి లేదు. హైదరాబాద్ నుంచి మూటలు అక్కడ రాహుల్ గాంధీకి పంపించడంలోనే వాళ్ళ శ్రద్ధ ఉంది. ప్రజలే మోసపోదలుచుకున్నారు కాబట్టి మేము మోసం చేయడంలో తప్పు లేదు, మేము తప్పుడు హామీలు ఇచ్చి గెలుస్తాం. మీరు కనుక గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్లో So, Dr. Wamsha, can you please tell us more about the situation here in Secunderabad cantonment? Thank you for asking the question. I would like to say it in Telugu. Secunderabad cantonment లో గత బై ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నాకు సెకంద్రాబాద్ కంటోన్మెంట్ లో పోటీ చేయడానికి దాదాపు 16 రోజులు మాత్రమే దొరికింది. అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, దాని తర్వాత ప్రధానమైనటువంటి పార్టీల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ వంశతిలక్ అనేటువంటి నేను, దాని తర్వాత నివేదిత సాయన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఏం జరిగిందంటే 2 సార్లు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, 2 సార్లు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. అవసరమే, రావాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ నుంచి స్థానిక లీడర్లు తప్ప బయట నుంచి ఏ లీడర్లు రాలేదు. అది ఏం కారణమో మరి పెద్దలకు తెలియాలి. ఒక మందకృష్ణ మాదిగ గారు తప్ప ఇంకా ఎవరూ రాలేదు. అది కాకుండా సెకంద్రాబాద్ కంటోన్మెంట్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ధనబలంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అక్కడ దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 53,000 ఓట్లు వచ్చాయి, 56,000 ఓట్లు వచ్చాయి. నాకు 44,000-43,000 ఓట్లు వచ్చాయి. నివేదిత సేనకి ఇంకా తక్కువ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఓటుకు 2 నుంచి 3,000 రూపాయలు వెచ్చించి ఓట్లు కొన్న విషయం చిన్న పిల్లని అడిగిన అక్కడ సెకంద్రాబాద్ కంటోన్మెంట్లో చెప్తారు. దొరికింది 16 రోజులైతే మేము ఉధృతంగా ప్రచారం చేశాం. భారతీయ జనతా పార్టీ నాయకులు భానుకా మల్లికార్జున్ గారు, రామకృష్ణ గారు, కిషన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ప్రస్తుత ఎంపీ, అక్కడ ఉన్నటువంటి వార్డ్ ప్రెసిడెంట్లు, అక్కడ సీనియర్ లీడర్సు టోపీ శంకర్ గారు, మాచర్ల శ్రీనివాస్ గారు, రాయల్ కిషోర్ గారు, బాబురావు గారు, చాలామంది కలిసి వచ్చారు, చాలామంది చేశారు. కానీ ఏం జరిగిందంటే ఒక వారం రోజుల ప్రభుత్వంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. మీరు భారతీయ జనతా పార్టీని లైట్ తీసుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ సెకంద్రాబాద్ కంటోన్మెంట్లో గెలవబోతుంది, 5 నుంచి 6,000 ఓట్లతో గెలవబోతుంది అని సమాచారం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దృష్టికి పోతే వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారికి పంపించారు ఆ రిపోర్ట్. అది చూసి బెదురుకొని రేవంత్ చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ లీడర్లు కానీ వాళ్ళందరూ పనిచేస్తుంటే, వాళ్ళందరూ ఖర్చు పెడుతుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పిలిపించి రిఫరెండం అన్నాం కాబట్టి సెకంద్రాబాద్ కంటోన్మెంట్లో మనం ఓడిపోతే చాలా పోతాయి, మన కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది అని అప్పుడు విపరీతంగా డబ్బులు వెచ్చించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండలరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, వారి భార్య, మైనంపల్లి అందరూ కలిసి డబ్బులు వెచ్చించి గెలిచారు. సరే, ప్రజాస్వామ్యంలో ఎట్లా గెలిచారన్నది కొన్నిసార్లు మనం ప్రూవ్ చేయలేం. గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ నిన్ననే మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభుత్వం పరిస్థితి బాగలేదు. ఎలక్షన్ టైంలోనేమో విపరీతంగా హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళందరూ హామీలు ఇచ్చారు. ఒక ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీలు కూడా అమల్లోకి లేవు. అన్ని అస్తవ్యస్తంగా సగం సగం చేస్తూ ప్రజలని అధోగతి పాలు చేస్తూ ముందరికి పోతున్నారు. మీరు కనుక గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్లో తెలంగాణని దోచుకొని లక్షల అప్పులు తీసుకొచ్చి దాదాపు
7 to 8 crores 7 నుంచి 8 కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నది అందరికీ తెలుసు. అందరికీ తెలిసి కూడా మరి తప్పుడు హామీలు అలవి కానీ నెరవేర్చలేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే ప్రజలను మోసం చేసిందన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రజలే మోసపోదలుచుకున్నారు కాబట్టి మేము మోసం చేయడంలో తప్పు లేదు, మేము తప్పుడు హామీలు ఇచ్చి గెలుస్తామని. అదే నిజమైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు, బై ఎలక్షన్లో కూడా గెలిచారు. మొత్తం తెలంగాణలో ప్రభుత్వం ఎట్లాగైతుందో మన కంటోన్మెంట్లో కూడా అట్లాగే ఉంది. కంటోన్మెంట్లో ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. నీటి సమస్య ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్డ్ కాన్స్టిట్యున్సీస్ కూకట్పల్లి కానీ లేకపోతే మేడ్చల్ కానీ పక్కన హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఆల్మోస్ట్ రోజు తప్పించి ఇంకో రోజు కానీ లేకపోతే రోజువారు కానీ నీళ్ళు వస్తాయి. కంటోన్మెంట్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 4 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావు. మరి అదే డబ్బులు కంటోన్మెంట్ వాసులు కూడా ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. కానీ ఎంత డబ్బులు చెల్లించినా ప్రభుత్వం నీటిని వాళ్ళ నీటి వనరులని కంటోన్మెంట్ వాసులతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీటిని దాన్ని పెంచుతారనుకున్నాం, కానీ పెంచలేదు. ఇప్పటికీ నీటి ఎద్దడి నీటి ప్రాబ్లంలు చాలా ఉన్నాయి. కొంత ఏదో ప్రయత్నం చేశారు కానీ అట్లాగే ఇంకా నీటి ఎద్దడి కొనసాగుతుంది. శాశ్వత పరిష్కారం కంటోన్మెంట్కు దొరకలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు చాలా అత్యంత వైభవంగా ఒక మీటింగ్ చేశారు కంటోన్మెంట్లో. అక్కడ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి శ్రీ గణేష్ గారు కాంగ్రెస్ వర్గాలందరినీ తీసుకుపోయి, ఈ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఏంటి ప్రారంభోత్సవం? ఆ మీటింగు రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశాడు. దేనికి మీటింగ్ అంటే, దేనికి ప్రారంభోత్సవం అంటే హెల్త్ కార్డ్ ప్రారంభోత్సవం కాదు, ఇనాగరేషన్ కాదు, హెల్త్ కార్డ్ యొక్క అప్లికేషన్ ఇనాగరేషన్. హెల్త్ కార్డ్కి అప్లికేషన్ ఇనాగరేషన్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేదు. ఎవరన్నా ఆ పథకాన్ని కంప్లీట్ చేసుకొని హెల్త్ కార్డు రిలీజ్ చేసి వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. కానీ అప్లికేషన్ డిక్లేర్ చేసి ఇనాగరేట్ చేసిన మొట్టమొదటి నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆ హెల్త్ కార్డు యొక్క అతిగతి లేదు. మరి ఆయన గురువు గారు ఆంధ్రప్రదేశ్లో అయితే హెల్త్ డిజిటల్ లాకర్ని తయారు చేస్తాను, హెల్త్ మొత్తం ఫైల్స్ డిజిటల్ ఫైల్స్ తయారు చేస్తామని ముందరికి పోతున్నాడు. ఇప్పటి వరకు హెల్త్ అతిగతి లేదు. మరి ఆయుష్మాన్ భారత్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయరు. పొద్దున లేస్తే కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చారు, లేకపోతే మన బండి సంజయ్ గారు ఏం తెచ్చారని మాట్లాడతారు. బండి సంజయ్ గారు మరి కిషన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు మొన్న మీరు వైభవంగా చెప్పుకుంటున్నటువంటి సన్నబియ్యం పథకం ఏదైతే ఉందో దానికి దాదాపు 10 రూపాయలు కేవలం తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంటే మెజారిటీ డబ్బులు మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ పెట్టు. వాళ్ళు దానికి రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఫోటో పెట్టుకుంటారు, కానీ నరేంద్ర మోదీ గారి ఫోటో మాత్రం పెట్టుకోరు. ఎంత అన్యాయం! కానీ ప్రజలందరూ గమనిస్తూ. అట్లాగే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, అక్కడ రోడ్లు బాగలేవు. ఎలివేటెడ్ కారిడార్ మా రేవంత్ రెడ్డి గారు భారతదేశ ప్రభుత్వానికి అప్రోచ్ చేస్తే భారతదేశ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. కంటోన్మెంట్లో ల్యాండ్ శాంక్షన్ కూడా వాళ్ళకి ఇచ్చింది. కానీ అక్కడ చుట్టుపక్కల వ్యాపారులందరూ ఏమంటున్నారంటే 200 ఫీట్ల దాకా ఆ రోడ్డుని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వైడెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, 100 గజాలు చేస్తే సరిపోతుంది, మా వ్యాపారాలు మా ఇల్లు నిలబడతాయి, మీ ఎలివేటెడ్ కారిడార్ కూడా వస్తుందంటే దాన్ని పట్టుబట్టి ఎట్లాగైతే మూసీ నది దగ్గర అన్ని ఇల్లు కూల్చేస్తున్నారో కంటోన్మెంట్లు కూడా ఇల్లు కూల్చేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా వ్యాపారస్తులు కూడా కోల్పోతున్నారు. అక్కడ పెద్ద పెద్ద ధర్నాలు జరుగుతున్నాయి. దీన్ని మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ గారు పట్టించుకోవటం లేదు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదు. ఇంకో మాట పరిస్థితి, డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో కొన్ని వందల దాదాపు 400 800 డబుల్ బెడ్రూమ్లు కట్టేసి ఉన్నాయి. నిర్మాణమై కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాంట్లో మౌలిక వసతులు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. మరి కేవలం వాళ్ళ పార్టీ వర్గాలకి ఇచ్చుకుందాం అనుకున్నారో ఎందుకో ఇప్పటివరకు శాంక్షన్ చేయలేదు. మన కంటోన్మెంట్లో స్పెషల్లీ మారేట్పల్లి కూడా అక్కడ వార్డ్ నెంబర్ 3లో వార్డ్ నెంబర్ 2లో కూడా జరుగుతూ ఉంటుంది. వార్డ్ నెంబర్ మోండా డివిజన్లు కూడా
ఏం జరుగుతుందంటే ల్యాండ్ కేటాయించినటువంటి వాళ్ళు మీ ల్యాండ్ మాకు గనక ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ హామీ ప్రజలు వాళ్ళ ల్యాండ్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టారు. కానీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా కిరాయి ఇంటర్లో ఉంటున్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులు జరగడం లేదు. డబుల్ బెడ్రూమ్లో గోల్మాల్ జరిగిందని, లావాదేవీలు జరిగిందని గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గారి కూతురు, ఆమె కొంచెం అపప్రద పాలు అయింది, జనంలో కూడా చెడ్డ పేరు వచ్చింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మరి 16 నెలలు అయిపోయింది. కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు కేటాయించడానికి మీకు ఏం ప్రాబ్లం? మీరు కనుక చెప్తే ఎంఆర్ఓ వాళ్ళు వస్తారు, 15 రోజుల్లో ఇస్తామంటారు. ఇట్లా ఎన్నో 15 రోజులు 16 నెలలు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు, ఉన్న డబుల్ బెడ్రూమ్లు కేటాయించడానికి కూడా చేతగానటువంటి అసమర్థ ఎమ్మెల్యే శ్రీ గణేష్, అసమర్థ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి, ఇంతకంటే మీకు కావాల్సినటువంటి ప్రూఫ్లు ఏముంటాయి? నిర్ధారణ ఏముంటుంది? సో పని చేయని, చేతగాని, పనికిరాని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయినారు. ఇప్పుడు ఇవాళ మీరు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మన భారతీయ జనతా పార్టీ నిధులు ఏం తెచ్చారు? కిషన్ రెడ్డి గారు, ఇంకా బండి సంజయ్. మొన్ననే నితిన్ గడ్కరీ గారు అంబర్పేట్ ఫ్లైఓవర్ చాలా కంజెషన్ ఉండింది, దానికి అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత మన శంషాబాద్కు పోయేటటువంటి పెద్ద ఫ్లైఓవర్ 2200 కోట్లతోటి మొన్ననే నితిన్ గడ్కరీ గారు ఇనాగరేషన్ చేశారు. అట్లాగే మన కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఎలివేటెడ్ కారిడార్, ఇక్కడ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని, దానికోసం 1000 కోట్లలో దాని కోసం డబ్బులు వెచ్చిస్తున్నారని చెప్పారు. మరి ఈ 1000 కోట్ల డబ్బులు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా, రాహుల్ గాంధీ గారు ఇస్తున్నారా? వాళ్ళు అందాల పోటీల్లో నిమగ్నమై ఉన్నారు. నా కొడుకు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఈ రోజు వరకు జీతాలు లేవు. దరిదాపు 10వ తారీఖు వచ్చింది, నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళకి అందాల పోటీలు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు మాత్రం వీళ్ళు నిర్వహించాలి. వీళ్ళు ఆయుష్మాన్ భారత్ ఒప్పుకోరు, ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరు. ఎక్కడికి పోవాలి మరి పేషెంట్లందరూ? ఆరోగ్యం బాగలేదు, విద్య బాగలేదు, మరి ఉద్యోగస్తులకు జీతాలు బాగలేవు. మరి ఎక్కడుంది మీ పరిపాలన? ప్రజల సమస్యలు పట్టించుకోరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వరు, రోటీ కపడా మకాన్ అంటారు, మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వరు. మరి ఏ రకంగా మీరు 66 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, అన్నీ కూడా చెత్త కుప్పలు పోయినాయి. ప్రభుత్వం ఏ రకంగా కూడా మీరు ముందరికి పోవటం లేదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేతులెత్తేశారు. ఈరోజు భారత ప్రభుత్వం మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడి మీద ప్రతీకారం తీర్చుకొని మరి అక్కడ దాడి చేసింది. అక్కడ దాడి చేసిందంటే మన ఇండియన్ ఆర్మీ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది. మరి ఆ ఇండియన్ ఆర్మీకి ఎక్కడి నుంచి డబ్బు పోతుంది? భారతదేశ ప్రభుత్వం ఇస్తేనే కదా డబ్బులు పోతుంది. మరి ప్రజలకు సంరక్షణ కానీ సౌకర్యాలు కానీ అక్కర్లేదా? ప్రశాంతంగా జీవించకూడదా? సో కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరంగా విఫలమైంది వాళ్ళ హామీలు ఇవ్వడంలో. సో రియల్ ఎస్టేట్, మూసీ నదిని డెవలప్ చేద్దామని వాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు, పేదల ఇల్లు. కానీ ప్రజా సంక్షేమం మీద వాళ్ళ దృష్టి లేదు. హైదరాబాద్ నుంచి మూటలు అక్కడ రాహుల్ గాంధీకి పంపించడంలోనే వాళ్ళ శ్రద్ధ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందరికొచ్చి ప్రజల ఆశలను నెరవేర్చేటటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రాతిపదిక అయితే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. అప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిధులు ఇస్తుందో, స్పెషల్ గ్రాంట్స్ ఇస్తుంది ప్రజల సంక్షేమానికి. ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2 ప్రభుత్వాలు కూడా కలిసి ప్రజల సంక్షేమానికి పనిచేస్తాయి. అందుకే ప్రజల చూపు మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపే ఉంది. మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారి నాయకత్వం వైపే ఉంది. అందులో ఒక సైనికుడిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కంటోన్మెంట్ ప్రజలకి నా సేవలు అంకితం చేస్తూ ఉన్నాను. నమస్కారం.